ఏ హాయ్ రా. హాయ్ అమ్మా. కూర్చో. చెప్పరా ఏంటి సంగతులు? మాది లవ్ మ్యారేజ్. ఓ ప్రీ వెడ్డింగ్ షూట్ పెట్టుకుందాం అనుకుంటున్నాం. షూటింగ్ ఎదిరిపోవాలి. ఓకే చేద్దాం. లవ్ మ్యారేజ్ అమ్మ ఇది. అరే నాకు లవ్ స్టోరీస్ అంటే చాలా ఇష్టం. మరి మీ లవ్ స్టోరీ చెప్పొచ్చు కదా ఒకసారి. ఎందుకు నువ్వు చెప్తావా తను చెప్పిద్దా? తనే చెప్పింది. తనే చెప్పింది. అరే ఎవరో ఒకరు చెప్పండి రా బాబు. సరే నేను చెప్తా. సో ఫస్ట్ టైం నేను యాన్యువల్ రైడ్స్ మార్చ్ లో మా పరిచయం అయింది. తర్వాత తను కూడా వీగన్ ఉండడం, నాలాగే ప్లాస్టిక్ అవాయిడ్ చేయడం ట్రై చేయడం, ఇంకా కొన్ని ఫెమినిస్ట్ గా మాట్లాడడం, అలా తను చేసే చిన్న చిన్న యాక్షన్స్ తో నేను చాలా అడ్మైర్ చేశాను తనని. సో అలా తను పరిచయం అయ్యాను. ఓ నైస్. కనులకు తెలియని కలలను కంటున్నా, ఇది వరకెరుగని ఉదయము చూస్తున్నా, మంచు మేఘమేలా ఒక గాలివానలా మదిని తాకిలోన మాయేదో చేస్తున్నదే, పరిచయమిలా పరిమళములా మనసునంటి బదలదేలా, తలపులనిలా నిలపడమిలా ఎదను దాటి ఎగిసెనేలా. ఎవరు ఎవరు అని వివరం అడిగే తను ఎవరని ప్రతిదోవా, చివరి వరకు మది తనను విడువకని అన్నది విన్నావా, అడుగుల్లో తడబాటు తన వల్లేనా, నడిచెళ్ళే ప్రతి చోటు తన గురుతేనా, తోడైనా పరిచయమిలా పరిమళములా మనసునంటి బదలదేలా, తలపులనిలా నిలపడమెలా ఎదను దాటి ఎగిసినేలా. నెక్స్ట్ నువ్వే చెప్పరా. నేను కూడా సేమ్ తను అదే యాన్యువల్ లిబరేషన్ మార్చ్ లో చూసిన ఫస్ట్ టైమే కానీ ఎప్పుడో కలిసిన ఫీలింగ్. ఆ రోజంతా తనతోనే మాట్లాడుతున్నా, తనతోనే నడుస్తున్నా, తనతోనే ఉన్నా. తనతో ఉన్నప్పుడల్లా నాతో నేను ఉంటానని అనిపించింది. తను కలిసినా కూడా నన్ను నేను కలుసుకుంటే అనిపించింది. ఇదంతా తనకి ఎలా చెప్పాలి అని అనుకున్నా. ఎలా 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 నాలో కళ చూపేదెలా, ఎడారిలో గోదారిలా నాలో అలా ఆపేదెలా, ఈ మాయని నమ్మేది ఎలా, ఈ మాటని చెప్పేదెలా, నీ పరిచయంలోన పొంద జన్మ మరలా.